Are you ready? ఈ పగటి వేళ మన ప్రసంగం అంశం యేసయ్య గర్భఫలం అనుగ్రహించును. ఈ పగటి వేళ మన ప్రసంగం అంశం యేసయ్య గర్భఫలం అనుగ్రహించును. ఆదికాండం 18వ అధ్యాయం 10వ వాక్యం బోర్డు వెంక, అందుకాయన మీదటకి ఈ కాలమున నీ యొద్దకు నిశ్చయంగా, గట్టిగా నిశ్చయంగా, ఎబ్బేసు అడిగాడు, నిశ్చయంగా నన్ను ఆశీర్వదించాలి. నిశ్చయముగా ఆయన మన రోగములను భరించెను. నిశ్చయముగా, ఖచ్చితంగా, నిశ్చయంగా మరలా వచ్చేదను. అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పాను. మన యేసయ్యకు అసాధ్యమైనది ఏదీ లేదు. మన దేవాది దేవుడైన యేసయ్యకి అసాధ్యమైనది ఏదీ లేదు. అబ్రహాముకి 100 సంవత్సరములు, శారమ్మకి 90 సంవత్సరములు. శారమ్మ గుడారములో ఉంది. అబ్రహాము గుడారముల ద్వారం ఎదుట కూర్చొని ఉన్నాడు. అలా కూర్చొని ఏం ఆలోచిస్తున్నాడో నాకు తెలియదు. వేదనలో ఉన్నాడో దుఃఖములో ఉన్నాడో తెలియదు. అలా చూస్తుండగానే ముగ్గురు అతని దగ్గర సమీపించటం చూశాడు. వీళ్ళు మన ఊరోళ్ళు కాదు, మన భాగానికి సంబంధించిన వాళ్ళు కాదు అని గబగబా వెళ్ళి, ఏమండి మీరు ఎక్కడికి వెళ్తున్నారు? నీ గృహానికే మేము వస్తున్నాం. అమ్మ నాయన, మీరు మా గృహానికే వస్తున్నారా? ఎందుకు వస్తున్నారు? ఈ ఒక శుభవార్త చెప్పడానికి వస్తున్నాం, ఒక ఘనమైన విశేషం చెప్పడానికి వస్తున్నాం, ఒక మంచి వార్త చెప్పడానికి వస్తున్నాం అనగానే ఆశ్చర్యపోయి, రండి 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 అనగానే వారిని అక్కడ కూర్చోబెట్టి, మమ్రే చెట్టు కింద కూర్చోబెట్టి, ఆ తోటలో కూర్చోబెట్టి లోనకి వెళ్ళి ఇలా చెప్పాడు, ఇలా ముగ్గురు అతిథులు వచ్చారు అని అక్కడికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడుతున్నాడు. అనగానే ఏమన్నాడు తెలుసా? ఆ శుభవార్త మీరు చెప్పకముందు మీరు ఎంతో దూరం నుండి వచ్చారు, మా గృహంలో భోంచేసి వెళ్ళాలి, నేనిచ్చే విందును తిని మీరు వెళ్ళాలి. ఓకే, మేము తింటాం. గబగబా వెళ్ళి పలానా పలానాది తయారు చేయమని ఒక పట్టిక ఇచ్చేసి వచ్చాడు. రాగానే వెంటనే ఆ ముగ్గురులో ఒకళ్ళు, దేవాది దేవుడు ఏం తెలియపరిచాడు తెలుసా? నీ భార్య శారా ఎక్కడ? నీ భార్య శారా ఎక్కడ? నీ భార్య శారా ఎక్కడ అనగానే అబ్రహాం అన్నాడు, గుడారములో ఉంది దేవా, గుడారములో ఉంది ప్రభువా. వెంటనే దేవాది దేవుడు ఒక మాట అన్నాడు, వచ్చే సంవత్సరం ఇదే కాలము కల్లా నీ భార్య ఒక కుమారుని ఎత్తుకొని ఉండబోతుంది, ఒక కుమారుడితో ఉండబోతుంది. ఆ మాట ఎవరున్నారు? శారమ్మ విని ఏం చేస్తుంది? నవ్వుతుంది. గొప్ప విశేషం. దేవాది దేవునికి ఏమడగాలంటే, నీ భార్య పేరు ఏంటి అని అడగాలి. కానీ దేవాది దేవుడు ఏమంటున్నాడంటే, నీ భార్య శారా ఎక్కడ? ఇంకొక మాటలో చెప్పాలంటే, నీ గృహములో యజమాని పేరు మాత్రమే కాదు, యజమానురాలు పేరు కూడా నీకు తెలుసు, పుట్టబోయే బిడ్డ పేరు కూడా తెలుసు, నీ ఇంటిలో ఉన్న పెద్ద కుమారుని పేరు తెలుసు, రెండో కుమారుడి పేరు తెలుసు, పెద్ద కుమార్తె పేరు తెలుసు, చిన్న కుమార్తె పేరు తెలుసు, పాప పేరు తెలుసు, కుమారుడి పేరు తెలుసు. వ్యక్తిగతంగా నిన్ను ప్రేమించే దేవుడు. ఎవరినైనా సరే ఏమండి అంటే పెద్ద బాగోదు, పేరు పెట్టి పిలిస్తే నా పేరు అతనికి తెలుసా? ఏమంటున్నాడంటే, నీ భార్య శారా ఎక్కడ? దేవుని బిడ్డలారా, ఈ రోజున నిన్ను నన్ను అంత స్పష్టంగా ఆయన ప్రేమిస్తున్నాడు. ఒకవేళ నీ తండ్రి నీ పేరు మర్చిపోవచ్చు, నీ తల్లి నీ పేరు మర్చిపోవచ్చు, స్కూల్ రిజిస్టర్లో నీ పేరు లేకపోవచ్చు, ఆధార పట్టికలో నీ పేరు లేకపోవచ్చు, ఓటర్ లిస్ట్లో నీ పేరు లేకపోవచ్చు, నువ్వు ఉన్న అపార్ట్మెంట్ బ్లాక్లో ఆ పేరు ఒకవేళ లేకపోవచ్చు. సర్వశక్తి కలిగిన దేవుని గుండెల్లో, సర్వశక్తి కలిగిన దేవుని హృదయములో, ఆయన అరచేతిలో నీ పేరు చెక్కుకొని ఉన్నాడు.
ఒక్క క్షణం. మనం రిఫ్రిజిరేటర్ల మీద, ఫ్రిడ్జ్ మీద మనం ఎలాగైతే అయస్కాంతముతో రకరకాల బొమ్మలు పెడతామో, పరలోక రాజ్యములో ఒక రిఫ్రిజిరేటర్ గనక ఉంటే, ఒక ఫ్రిడ్జ్ గనక ఉంటే, నీ పేరే ఆ ఫ్రిడ్జ్ మీద ఉంటుంది, నీ బొమ్మే అక్కడ ఉంటుంది. అంతగా ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. అబ్రహాముకి 100 సంవత్సరములు, శారమ్మకి 90 సంవత్సరములు. అబ్రహాము యొక్క 75వ సంవత్సరమున, శారమ్మ యొక్క 65వ సంవత్సరమున దేవాది దేవుడు అబ్రహాముకి ప్రత్యక్షమై అన్నాడు, నేను నీకొక కుమారుణ్ణి అనుగ్రహిస్తాను అని. అది 2 సంవత్సరాల తర్వాత ఇస్తానని చెప్పలా, 5 సంవత్సరాల తర్వాత ఇస్తానని చెప్పలా, ఒక టైం పీరియడ్ చెప్పలా, కానీ నేను నీకు ఇస్తాను అనేసి వదిలేశాడు. 100వ సంవత్సరమున వచ్చి అన్నాడు, వచ్చే సంవత్సరం ఇదే టైం కల్లా నీ ఒడిలో ఉంటాడు అన్నాడు. ఒక్క క్షణం. నా దేవుడు ఇక్కడ వాగ్దానాన్ని రెన్యూ చేస్తున్నాడు. దేవుడు ప్రామిస్ని రెన్యూ చేస్తున్నాడు. దేవుడు అంటే బాగా ఏసై కృపలన, దీనికి ఏసై కృపలన బాగా అర్థం కావాలి అంటే, పాస్పోర్టును ఏం చేస్తారు? రెన్యూ చేస్తారు. 2010వ సంవత్సరమున మీకు ఇష్యూ చేశారు, 2016 కల్లా ముగింపబడింది, 2017వ సంవత్సరమున అది చెల్లదు. అందువల్ల మీరేం చేస్తారు? రెన్యూ చేయగా చలామణి అవుతుంది, ఫోర్స్లోనికి వస్తుంది. ఈ పాస్పోర్ట్ వీసా ద్వారా ఏ దేశానికన్నా నువ్వు వెళ్ళొచ్చు. లైసెన్స్ 2000 సంవత్సరమున మీకు ఇష్యూ చేశారు, 2016 కల్లా అది కాల వ్యవధి పూర్తి అయిపోయింది. ఇక 2017వ సంవత్సరమున ద్విచక్రపు వాహనము కానీ 4 చక్రాల వాహనం కానీ నీకు నడపడానికి అర్హత లేదు. అందువలన ఆఫీస్కు వెళ్ళి, గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళి, అంతేగాని నా దగ్గరికి వస్తే కుదరదు, ఫ్రాంచైజ్ పంపిస్తాను, గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళి, దానికి తగిన ఆఫీస్ దగ్గరికి వెళ్ళి దాన్ని ఏం చేసుకోవాలి? రెన్యూవల్ చేసుకోవాలి. మళ్ళా ద్విచక్రపు వాహనాన్ని నడపచ్చు. నీకు 70 సంవత్సరాలను నడపచ్చు, 100 సంవత్సరాలను నడపచ్చు. 25 సంవత్సరాల క్రితం వాగ్దానం ఇచ్చాడు, మరలా 100వ ఏటన నా దేవుడు ఆ వాగ్దాన్ని రెన్యూ చేస్తున్నాడు. అంటే రెన్యూవల్ చేసిన పాస్పోర్ట్ మరలా ఫోర్స్లోనికి చలామణి అవుతుంది. రెన్యూవల్ చేసిన లైసెన్స్ మళ్ళా ఫోర్స్ చలామణి అవుతుంది. సర్వశక్తి కలిగిన దేవుడు 100 సంవత్సరం నీకు వచ్చిన నేను మళ్ళా రెన్యూ చేస్తున్నా దాన్ని. అది 100 అయినా పర్వాలా, 120 అయినా పర్వాలా, 1000 సంవత్సరాలైనా పర్వాలా, నేను రెన్యూ చేస్తే అది ఫోర్స్ లోనికి వస్తుంది. పిల్లలు పుట్టడం అసాధ్యమైనా నేను అది చెయ్యబోతున్నా. ఈ పగటి వేళ నిన్ను దీవిస్తానని చెప్పాడు. దేవుడు నిన్ను దీవిస్తానని చెప్పాడు. ఎప్పుడు దీవిస్తానని చెప్పలా, దేవునిని హెచ్చిస్తానన్నాడు. ఎప్పుడు హెచ్చిస్తాడని చెప్పలా, దేవునిని అభివృద్ధి పరుస్తానన్నాడు. ఎప్పుడు అభివృద్ధి పరుస్తానని చెప్పలా. ఈరోజు నీ వాగ్దానం రెన్యూ చేస్తున్నాడు. వచ్చే సంవత్సరం ఇదే టైం కల్లా నువ్వు దీవింపబడి ఉంటావు. వచ్చే నెల ఈ టైం కల్లా, వచ్చే సంవత్సరం కాదు, వచ్చే నెల ఈ టైం కల్లా నువ్వు హెచ్చింపబడి ఉంటావు. వచ్చే సంవత్సరం ఇదే టైం కల్లా పిల్లలు లేని వాళ్ళు ఒక బిడ్డతో మందిరానికి రాబోతున్నారు. హల్లెలూయా.